హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థాట్స్. నేను ఈరోజు మీకు ఈజీగా పక్కా కొలతలతో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 1 స్పూన్ వరకు నెయ్యి అనేది తీసుకున్నాను అనమాట. ఈ నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. సిమ్లోనే వేయించుకోండి, మాడిపోకుండా ఉంటాయి. ఇలా మాడిపోతే అస్సలు బాగుండదు అనమాట. చూసారు కదా, ఇలా మాడిపోకుండా చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో నేను ఒక 1 కప్పు వరకు సుజీ రవ్వను అనేది తీసుకుంటున్నాను. ఇవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, మాడిపోకుండానే ఉండాలన్నమాట. దీన్ని కూడా ఇట్లా చక్కగా వేయించుకోండి. తర్వాత నేను దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 2.5 కప్ వరకు వాటర్ తీసుకొని దాన్ని బాగా మరిగించుకున్నాను అనమాట. దాంట్లో నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను, చూసారు కదా. ఇలా బాగా మరిగిన తర్వాత పక్క తీసి పెట్టుకున్న రవ్వని దీంట్లో యాడ్ చేయాలి. దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉండలు కట్టే అవకాశం ఉంది. కలుపుతూనే దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. చూపిస్తాను అది కూడా మీకు. అప్పుడే మంచిగా అయినట్టు అనమాట రవ్వ కేసరి అనేది. ఇలా దగ్గరికి అయిన తర్వాత నేను అదే కప్పుతోటి 1 కప్పు వరకు షుగర్ అనేది తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఒక 1/2 కప్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ బాగా చక్కగా కలుపుకోండి. అది కూడా బాగా నీట్గా కలుపుకోండి. కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత నేను 1 కప్పు వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది ఫ్రెండ్స్ కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు అనమాట. అది ఆప్షనల్, మీ ఇష్టం అనమాట. దీన్ని కూడా చక్కగా దాంట్లో కలిపేయండి. ఈజీగా, చాలా టేస్టీగా, త్వరగా అయిపోతుంది అనమాట. తర్వాత నేను డ్రై ఫ్రూట్స్, ఇలాచీ వేసుకుంటున్నాను దీంట్లో అయితే. అంతే, సింపుల్గా రవ్వ కేసరి రెడీ అయిపోయిందనమాట. గుమ్మగుమ్మలాడే రవ్వ కేసరి. దీన్ని ప్రసాదంగా కూడా వాడచ్చు ఫ్రెండ్స్. వీటిలో కూడా తినొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్